నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో లోక్సభ ఎన్నికల గురించి ప్రచారం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణప శివజ్యోతి, పిఏసిఎస్ చైర్మన్ బండి దేవదాస్, ఎంపీటీసీ బుస్సా స్వప్న, మాజీ ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు బుస్సాలింగం, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణప మదన్, గ్రామశాఖ అధ్యక్షులు నక్కారవి, బూత్ నాయకులు బండి భాస్కర్, పెద్దిరాజు, గుర్రం కిషన్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ సైనికుడు రాగిపల్లి కృష్ణారెడ్డి, శేఖర్, కదిర పరశురాములు, ప్రశాంత్, దుబ్బాక శ్రీనివాస్, ఎండి ఫజల్, నరేష్, మహేష్, అబ్బాస్, రఘు, పరశురాములు, రాజు, బాబు, రాము తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా ఆయన ఎన్నో పనులు చేసిండు. మనకు వచ్చినటువంటి ప్రతి దానిపైన, అంటే మన తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రతి విషయం వెనుక మన బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. పార్లమెంటులో స్టార్ట్ చేస్తే ఆయన మొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆయన చేసిన మనకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన వెనుక, ప్రతి అభివృద్ధి పథకం వెనుక ఆయన యొక్క తలకాయ ఉన్నది, ఆయన ఆలోచన ఉన్నది. చాలా కష్టపడేటువంటి వ్యక్తి. ప్రతి హాస్పిటల్స్ వాళ్ళకుంటే మనం ఎవరమైనా హాస్పిటల్కి పోతేనే కోరుకోవాలి. ఎవరైనా హాస్పిటల్కి అయినా కానీ మనకు తక్కువలో చూసి తొందర అయ్యేటువంటి వ్యక్తి. అదే కాకుండా కేసీఆర్ కు వెనుక ఉండి కేసీఆర్ కు బలం ఇచ్చేటువంటి వ్యక్తి. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే మనకు ప్రతి జిల్లాకు చూసుకున్నట్టుంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ప్రతి కలెక్టరేట్ కట్టుకున్నాం మనం. వీటన్నిటి వెనుక కూడా వినోద్ కుమార్ గారి ఆలోచన ఉన్నది. ఈ 5 సంవత్సరాల మన ఎంపీగా లేడైనా, ఎంపీగా లేకపోతే మనకు పార్లమెంటు నుంచి రావాల్సినటువంటి ఒక్క రూపాయి కూడా మన అభివృద్ధి జరగలేదు ఇక్కడ మన రాజన్న సిరిసిల్లాకు. అయితే ఒకవేళ నిజానికి ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలని అనుకుంటారు. కానీ లాస్ట్ జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒక్క నవోదయ పాఠశాల కూడా రాలేదు. నవోదయ పాఠశాల అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నడిపించేటువంటి పాఠశాల. 5వ తరగతి ఎంట్రెన్స్ పెడతారు, వాళ్ళకి 12వ తరగతి దాకా వాళ్ళే చెప్తారు. అది సెంట్రల్ సిలబస్ ఉంటుంది, మంచిగా చదువు చెప్తారు. మన జిల్లా కోసం కావాలని చాలా అడిగినారు, కూడా ఇవ్వలేదు. మళ్ళీ మనం కనుక వినోద్ కుమార్ ని గెలిపిస్తే మన జిల్లాకు మనకేమొస్తుంది, నవోదయ పాఠశాలలు వస్తుంది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అంటుండు. అవసరమైతే గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఆయన సొంత డబ్బులతోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే శిక్షణ నైపుణ్య కేంద్రాలు పెడతా అంటుండు. అంటే మామూలుగా కొందరు 10వ తరగతితోనే చదివి ఆపేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన 10వ తరగతి చదివి ఆపేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆయన కైకిల్ చేసుకోవాలా లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తా ఉంటుందంటే ఏసీ మెకానిక్ నేర్పిస్తా ఉంటుండు, లేకపోతే ఐటీఐ సెంటర్లలో నేర్పిస్తా ఉంటుండు, డీజిల్ మెకానిక్ నేర్పిస్తా ఉంటుండు. అటువంటి సెంటర్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఆయన సొంత డబ్బులతోని పెట్టి మన పిల్లలకు నేర్పిస్తా ఉంటుండు. కాబట్టి మర్చిపోకుండా దయచేసి 13వ డేట్ నాడు కారు గుర్తుకు ఓటేయాలి. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తే మనం ఖచ్చితంగా మన వినోదాన్ని గెలిపించుకుంటే మనకు అండదండగా ఉంటాడు. మనకు ఏ పనైనా కానీ తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం గడిచిన 5 సంవత్సరాలలో ఒక్కసారి ఆలోచించండి. మీరు మన ఎంపీకి మీరు అనుకుంటారు, మీరు ఇవాళ మొక్కలు చూసే వరకు ఓటేస్తే 5 సంవత్సరాలలో బండి సంజయ్ అంటే ఎవరన్నా ఒక్కసారి వచ్చిందా? ఏ ఎంపీ అయినా వచ్చిందా? వడ్డీ పెట్టినా మనకు ఈ వినోదన్న మనకి ఏ చిన్న పండుగ ఉందన్నా ఊళ్ళో కట్టిపోతాడు. ఇదివరకు 2 సార్లు వచ్చిండు. మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఉన్నది. మన పిల్లగాళ్ళకు ఒకవేళ దుబాయ్ పోదామనుకున్నా గానీ ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్కి పోయి 30 రోజులు అక్కడనే ఉండి నేర్చుకుంటే, ఫుడ్ వాళ్ళదే అన్ని వాళ్ళే నేర్చుకుంటే లైసెన్స్ ఇస్తే దుబాయ్ లో పోతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ వెళ్తుంది. మనకు మామూలుగా రఫ్గా ఏదన్నా ఈ అమాల్ పనికి లేకపోతే చిన్న చిన్న పనులకు పోయే బదులు అట్లా డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించి డ్రైవింగ్ నేర్చుకుని పోతే వాళ్ళకి ఇంకా జీతం కూడా ఎక్కువ ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్ తీసుకొచ్చేదాని వెనుక మన వినోదాన్ని ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా వినోదానికి ఓటేద్దాం, మన వినోదాన్ని గెలిపించుకుందాం. మన ఫారిన్ నుండి కూడా గంధమని తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా మొత్తం మన కేటీఆర్ అన్న వినోదాన్ని అక్కడికే పోతారు. ఇబ్బందులు అయినా వాళ్ళని తీసుకురావాలన్నా కొందరికి యాక్సిడెంట్ అవుతున్నాయి. అక్కడ యాక్సిడెంట్ అయిన కూడా వేరే వాళ్ళందరూ ఇచ్చి పెడతారు. మన ముఖాలు చూసి మనం అడగంగానే ఏం చేస్తారంటే మనోళ్ళు ఖర్చు పెట్టుకుని అయినా సరే వాళ్ళు ఇక్కడ ఖర్చుకందుకు అడ్జేస్తారు. ఎందుకంటే ఇది ఏమనిపిస్తుంది అంటే
నా ఇంట్లో బాధ లేదు కదా, నా ఇంట్లో ఇప్పుడు చాలా మందికి నడుము ఆపరేషన్లు అవి ఆపరేషన్ అయినప్పుడు ప్రతిమలో వేయించినాం. ఎట్లా మనం డాక్టర్ తోటి మాట్లాడి చేసినాం. మన దాకా వచ్చేదాకాని కాదు, మనము వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మనకు ఎంత సాయం చేస్తున్నారో తెలుసు. అంటే ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళైతే కాపాడుకుంటున్నాం కదా మనం మనోళ్ళనే. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. మొన్నటిదాకా ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు పోయి ఒక్క పని, అయ్యో మా ఇంట్లో మా ఊళ్ళో మా చుట్టాలకి పని అయిందని చెప్పి నేను ఇప్పుడే వెళ్తా, ఇంకోసారి ఓటే అడగ మిమ్మల్ని కాకపోతే నేను చెప్తా ఇక్కడ పల్లె మీద కూడా నడుము ఆపరేషన్లు ఎన్ని ఏం చేస్తారో మీకు తెలుసు. మొన్నటిదాకా ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు పోయి ఒక్క పని, అయ్యో మా ఇంట్లో మా ఊళ్ళో మా చుట్టాలకి పని అయిందని చెప్పి నేను ఇప్పుడే వెళ్తా, ఇంకోసారి ఓటే అడగ మిమ్మల్ని కాకపోతే నేను చెప్తా ఇక్కడ పల్లె మీద కూడా నడుము ఆపరేషన్లు ఎన్ని చేయించినాం. తర్వాత ఎంతమంది మొన్న ఫారిన్ నుండి కూడా ఇబ్బంది పడుతుంది. ఒకరికైతే యాక్సిడెంట్ అయింది మా తెలిసిన వాళ్ళకే, వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకి దగ్గర వాళ్ళు మాట్లాడితే కూడా పని కాలేదు. మళ్ళా మనకు రామన్న అక్కడికి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేటట్టు చూసిండు. ఇటువంటివి జరుగుతాయి అంటే ఏంటిది, మనం మనోళ్ళని గెలిపించుకుంటే ఏమన్నా అవసరం అప్పుడు మనకి ఏ ఆపద రావద్దనే కోరుకుంటామమ్మా. కానీ ఏమన్నా అవసరం ఉంటే మనకు పని చేసేటోడు ఉండాలి కదా. అందరు గొప్పలు ఎక్కడో ఉంటారు ఢిల్లీలో, కాకపోతే మన కోసం చేసేటోళ్ళు ఎవరు మన దగ్గర ఉన్న వాళ్ళు. ఆయన ఏంటంటే ఒక ఫోన్ తోటో మనం కలిస్తే మాట్లాడితే చేస్తుండు పని. గది ఆలోచించుకుంటే చాలు మనకి ఎన్ని పనులు అయినాయి. నిజంగా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలల్లా ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే పైసలు రాని వాళ్ళు మొన్న ఎలక్షన్ టైంలో తప్ప అంతకంటే ముందు ఎవరికైనా అమ్మా గిన్నె పైసలు వచ్చినాయి మన ఊరికి. ఆరోగ్యశ్రీ కింద కొందరు అయిపోయింది, ఆరోగ్యశ్రీ కింద లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం సంతకం పెట్టి మనకు పైసలు పంపిండు. కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చారమ్మా? కళ్యాణ లక్ష్మి ఆయననే స్టార్ట్ చేసింది కదా. ఇవాళ రేపు అంటారు చూడు, మేనమామలు తాతలను అడిగినా గానీ మేము ఇంత ఇస్తామా అంత ఇస్తామా, ఒక 50,000కి ఇబ్బంది పడతారు. అటువంటిది 1,116 మనం అడగక ముందే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రైవేట్ లో మనకు పైసలు ఉంటే ప్రైవేట్ లో అవుతారు, కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే మొన్నటికి ఇప్పటికి ఈ 2-3 నెలలోనే తేడా తెలిసింది. ఎవరు పట్టించుకుంటారు? నేను ఫోన్లు చేసిన చాలా మందికి. ఆ రాజుకు బిడ్డనో కొడుకు ఇక్కడ మనోళ్ళు ముద్రాసులు మా గల్లీలో ఉంటారు, వాళ్ళ భార్య హాస్పిటల్ పోయింది సడన్ గా. అంటే నేను మన మెడికల్ ఆఫీసర్ కి చేస్తే ఆయన వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు వేయించారు. మళ్ళా దాంతో పాటు ఒక కేసీఆర్ కిట్ ఇస్తుండు, కిట్ తో పాటు మళ్ళీ 13,000-14,000 ఇచ్చిరమ్మా. అసలు వట్టినే అంటలే మేము, ప్రతిదీ మంచిగా అయిందమ్మా. అందరూ రైతులు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరు అంటే బాగుపడేటట్టు. ఇంతకు ముందు గిత్త పని ఉందా? ప్రతిదీ పని అయింది మనకు. దాంతో పాటు వినోదాన్ని ఏమంటుందంటే ఇప్పుడు అంటే పదతత్తి అంటే చెప్తుంది కదా, స్కిల్ డెవలప్మెంట్, అందరికి ఉపాధి కల్పిద్దాం. లాస్ట్ అమ్మా టైం తీసుకోము, మీరు కూడా ఇంటికోవాలి. ఎవ్వరు గెలిచినా ఎవ్వరు గెలవకున్నా మా ముఖాలు అయితే ఊళ్ళనే ఉంటాం. మేమైతే మండపల్లి ఇటు పెట్టిపోము. మీకు ఏ పని జరిగినా ఏ పని కావాలన్నా మేమైతే వస్తాం. మంచి పనికైనా చెడు పనికైనా ఉంటాం. మా ముఖాలు చూసన్నా కారు గుర్తుకే మీ ముఖం పని చేస్తాం అని మీకు నమ్మకం కుదురుతూనే అర్థమైందా? మీ గుండె మీద చేసుకొని ఈ కూరగాయలు పని చేస్తారు పిలిస్తే వస్తారు అనిపిస్తేనే కారు గుర్తుకే. సరేనా? కారు గుర్తుకే, కారు గుర్తుకే. మర్చిపోకుండా